హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మండే. ఒక 4 days బ్యాకే ఒక కస్టమర్ చెప్పారు, మా ఊరు నుంచి 60 kilometers ఉంటుంది, అక్కడికి వెళ్ళి పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్ని తీసుకుని విజయవాడ రావాలి. విజయవాడలో హాస్పిటల్లో చెక్ చేయించుకున్న తర్వాత మా ఊరు దగ్గర డ్రాప్ అనమాట. ప్రజెంట్ అయితే పుష్ప హోటల్ నీరున్న కస్టమర్ని హాస్పిటల్ దగ్గర దింపా. ఇప్పుడే తినేసి రమ్మన్నారు. ఈరోజైతే మేబీ ఇది ఒకటే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మా ఊర్లో దింపడమే. టోటల్గా ఒక 130 kilometers అలా వస్తుంది. దీనికి నేను ఛార్జ్ చేసేది 2800. అంటే ఇక్కడ కొంచెం లేట్ అయితే 3000 అని చెప్పా. ఓకే అన్నారు. ఇంకోటి ఏంటంటే, మాకు తెలిసిన ఒక కస్టమర్ కాల్ చేశారు. సింగిల్ వచ్చేసి 170 kilometers వస్తుంది, కుదిరితే రేపు వెళ్ళాలన్నారు. 170 అనమాట. అక్కడ ఏదన్నా అనుకోకుండా ఇంకేదైనా తిరిగితే ఏదన్నా అప్రాక్సిమేట్లీ చెప్పలేం, కానీ ఒక 350 నుంచి 400 kilometers రావచ్చు. ఆ ఊరు వెళ్ళడానికి టోల్స్ 500 అవుతాయి. నేను అసలు అమౌంట్ చెప్పలేదు, ఆ ఊరు వెళ్ళాలని చెప్పారు. ఆ ఊరు వెళ్ళాలని చెప్పి 4000 ఇస్తాను కస్టమరే చెప్పేస్తున్నారు. అసలు 4000కి సెట్ కాదని చెప్పా. ఏమైంది లేదు ఒకసారికి అన్నారు, నేనైతే రాలేనని చెప్పా. ఫైనల్గా ఎంతకైతే వస్తావు అన్నారు. వెళ్ళడం, భోజనం చేయడం, రావడమే అన్నారు. అంటే ఈవినింగ్ 3 కల్లా బయలుదేరి వెళ్ళాలని చెప్పారు. లాస్ట్కి 5500 ఇమ్మన్నా. ఓకే, సాయంత్రం కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. చూడాలి. బండి అయితే బాగా మురిగ్గా ఉంది, నిన్న వర్షంలో తిరిగాం కదా, అదిగాక ప్లస్ ఈరోజు కూడా. మరి ఆ కిరాయి ఏమవుతుందో అయితే ఇంకా ఐడియా లేదనమాట. ప్రజెంట్ అయితే ఇది చూస్తా. ఈ కస్టమర్ని నింపేసి వాష్ చేసుకుని లాగిన్ అయితే నైట్ లాగిన్ అవుతా. ఇంకా ఫస్ట్ తారీఖు వచ్చేసింది కదా, ఇంకా ఈఎంఐ ప్రెజర్స్ ఉంటాయి. ఈ బండికి కట్టాలి, మళ్ళీ మొన్న చేసిన డబ్బులు మళ్ళీ 2969 చాలా ఖర్చులు ఉంటాయన్నమాట. సో ఇంకా ఈరోజు నుంచి కొంచెం ఎక్కువ లాగిన్ అవ్వాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.